కేశవ్ ఇలారా. చెప్పండి బాబు. నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి. మెడికల్ షాప్కి వెళ్ళి కొన్ని టాబ్లెట్స్ తీసుకురావాలి. ఇవి ఇక్కడ దొరకవు, పంజాగుట్లోనే దొరుకుతాయి. ఓకేనా? ఉండు. అలాగే. తీసుకో. సరే బాబు, వెళ్ళొస్తాను. విద్యా బేబీ, నేను రెడీ. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాను. త్వరగా రా బేబీ. నిన్ను ఎప్పుడెప్పుడు నా దాన్ని చేసుకుందామని క్యూరియాసిటీగా ఉన్నాను. ఐఎమ్ వెయిటింగ్ బేబీ. బా. సీతమ్మా, 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 సీతమ్మ లేదే. తాతయ్య, బామ్మా, ఎవరు పలకడం లేదే. ఇంట్లో లేరా? కీర్తి ఉందేమో. కీర్తి, కీర్తి. వచ్చావా నా కలలరని? ఆజా, నువ్వు ముందు రూములోకి ఆజా, తర్వాత నా బాహుమే ఆజా. రా. కీర్తి, కీర్తి. కీర్తి, వదలు, వదలు నన్ను, వదలు, వదలు. రా విద్య, నీకోసమే వెయిట్ చేస్తున్నా. నువ్వు కావాలి, నువ్వు నా దానివి కావాలి, నువ్వు నా సొంతం కావాలి. నిన్ను వదలను. వదలు. ఏంట్రా ఈ పని? సిగ్గులేని గాడిద. అలా అనకు బేబీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు కూడా నేనంటే ఇష్టం అని తెలుసు. భయపడకు. నా మీద నీకున్న ప్రేమ మొత్తం చెప్పేసే. నీ అందం నాకు కావాలి, నాకు కావాలి. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పానా? నటించకు బేబీ. నేనంటే నీకు ఇష్టం లేకపోతే పవిత్ర వాళ్ళ దగ్గర నేను తప్పు చేయలేదని నన్నెందుకు కవర్ చేసావమ్మా చెప్పు. సిగ్గుపడ. నువ్వు ఓకే అను, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకే? రా రా రా. ఒరే నీతి లేని కుక్క, నేను నీ తప్పు కవర్ చేసింది నీ కోసం కాదురా. అసలు నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. కీర్తి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నువ్వు దరిద్రుడు అని తెలిస్తే తను బాధపడుతుంది. నీలాంటి దుర్మార్గుడు కోసం ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుందని కవర్ చేశాను. అందుకే పవిత్ర ఆదిలకు కూడా అబద్ధం చెప్పాను. వాళ్ళు కూడా తల దించుకునేలా చేశాను. బేబీ, అవన్నీ తర్వాత, ముందు రా రా. బేబీ, నిన్ను ఈరోజు వదిలే ప్రసక్తే లేదు, ప్రసక్తే లేదు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి రా. ఆగు. ఒకే ఒక్కసారి, ఒకే ఒక్కసారి. ఈ రోజు కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఒకే ఒక్కసారి ప్లీజ్ విద్య, ప్లీజ్.
ఏమైంది విద్య? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? విక్రమ్ బిహేవియర్ ఇందాకే డౌట్ వచ్చింది. అందుకే ఇద్దరం వెనక్కి తిరిగి వచ్చాం. రా కూర్చో. వాటర్ తాగు. నువ్వు చెప్పిన అబద్ధానికి నీకు తగిన శాస్త్రే జరిగింది. బాధలో ఉన్న ఆడపిల్లతో అలాగేనా మాట్లాడేది? ఆదికి నా మీద కోపం ఉండడంలో తప్పు లేదు పవిత్ర. నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. విక్రమ్ నా పట్ల మిస్బిహేవ్ చేసినా కూడా చెయ్యలేదని వాడిని కాపాడాను. నువ్వు అబద్ధమే చెప్పావని మాకు తెలుసు. అయిందేదో అయింది, వదిలేసేయ్. ఇదే కాదు, నీ విషయంలో నేను ఇంకొక క్షమించలేని తప్పు కూడా చేశాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే నేను మనిషినే కాదు. ఆ తప్పేంటో మాకు తెలుసు. నువ్వు మా పర్సనల్ విషయాలన్నీ రాజశేఖర్ అంకుల్కి సంజనాకి కొరియర్ లాగా మోస్తున్నావని పవిత్రకి ముందే తెలుసు. అవునా పవిత్ర? ఈ మధ్య తెలిసింది. నేను మీకు ద్రోహం చేశానని తెలిసినా కూడా నన్ను నిలదీయలేదు, నన్ను జాబ్ నుంచి తీసేయలేదు. ఇంటికి పిలిచి శాలరీ ఇవ్వడమే కాకుండా నా ఫ్యామిలీకి బట్టలు కూడా కొనిచ్చావు. నాకు కష్టం ఉందని ఒక్క మాట నీకు చెప్పానో లేదో, ఒక్క క్షణం ఆలోచించకుండా నాకు జాబ్ ఇచ్చావు. నీలాంటి మంచి మనిషిని నేను మోసం చేశాను. నాకు నీ ముందు నిలబడే అర్హత కూడా లేదు. నేను జాబ్ మానేస్తాను. సారీ పవిత్ర, సారీ. కన్నీళ్లు బాధని బయటకు పంపిస్తుంది. పశ్చాత్తాపం చేసిన తప్పుకి గుణపాఠం నేర్పిస్తుంది. తొందరపాటు అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుంది. నువ్వు ఆవేశపడి జాబ్ మానేస్తే నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. వద్దు విద్య, నువ్వు ఉద్యోగం మానేయద్దు. ఇంత జరిగినా మళ్ళీ మనకి తన జాబ్లో ఉండడం అవసరమా? ఆల్రెడీ చచ్చిన పాముని ఇంకా ఎందుకు చావగొడతావు?